వినాయక చవితి కథ చదవడం కూడా ప్రారంభం అయిపోయింది. మార్నింగ్ నుంచి అందరం ఫుల్ బిజీగా ఉన్నామన్నమాట. టైం ఎప్పుడెప్పుడు అందరూ వస్తారు అంటే షాపుల్లో కూడా చేసుకుంటారు కదా! సో, పూజ షాపుల్లో చేసుకొని ఇంటికి వచ్చేలోపు మేమందరం కలిసి నైవేద్యాలు, ప్రసాదాలు, స్వామివారికి కావాల్సినవన్నీ డెకరేటింగ్ అంతా కూడా కలిసి చక్కగా చేసుకున్నాము. అండ్ చరణ్ చేతుల మీదుగా వినాయక చవితి ఈ సంవత్సరం కూడా జరగడం ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఎంత బాగా చేసుకున్నాము అంటే ఎప్పటికన్నా కూడా బాగానే చేసుకున్నాం. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు కూడా మనమే ఉంటాం కదా! ఇలా అందరితో కలిసి చేసుకునేది సందర్భం చాలా తక్కువ వస్తుంది కదా! అందుకోసం అంటున్నాను అనమాట. ఈసారి కూడా ఈసారి ఇంకా బాగా జరిగిందనే చెప్పాలి. ఏదో ఒక చిన్న వెలితి లోటు తప్ప. అంతేలేండి, అందరి విజయవాడలో అందరికీ ఎవరికి తగ్గ వాళ్ళు ఈ వరదల వల్ల బాధపడ్డారనమాట. సో అవన్నీ వాళ్ళకి ఇటువంటి విఘ్నాలు ఎప్పుడు విజయవాడకి రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను వినాయకుడికి.